ముందు ఈ వీడియో చూడండి. ఆ తర్వాత దాని గురించి నేను క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తాను. ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జ్వాలాంధ్రుడైన రాక్షసుడు ఈ అందరూ దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకుని దర్శించి, మహాదేవా, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్టుంది. అందుకే చిత్రమో కానీ రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలను దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత బాండం ప్రసాదించాడు. వెంటనే ఆ ఇంద్రుడు అది తీసుకెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాడందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తుంది. అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవుని అంటే ఈ నీరు సర్వ పాపాలను నశింపు చేయగలదు. ఇందులో భక్తి విశ్వాసంతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైంది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో యథావిధిగా వర్షకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ, సంక్రమణ పర్వదినాల్లోనూ, ఏకాదశి మొదలగున్న తిథుల్లోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసిన పూర్ణ ఆయుష్మంతులు అవుతారు. ఇది మనం గాణగాపురంలోని భీమా అమర్జ నది సంగమం గురించి తెలుసుకున్నాం. అయితే వాస్తవంగా చెప్పాలంటే అక్కడ నెల రోజుల క్రితం తీసింది ఆ వీడియో. ఇప్పుడు ఆ నది యొక్క విశిష్టత ఏంటి అని మనం తెలియజేసాం. అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు సంగమం దగ్గర పారిశుద్ధ్యాన్ని లోపించింది. అక్కడే నదిలో బట్టలు ఉతుకుతున్నారు, సబ్బులు షాంపూలతో స్నానాలు చేస్తున్నారు. విడిచిన బట్టలు అక్కడే వదిలేస్తున్నారు. సబ్బులు షాంపూలతో నది స్నానం అనేది చేయకూడదు. మలమూత్ర విసర్జన కూడా నదికి దగ్గరే చేస్తున్నారు. అక్కడ పవిత్రమైన సంగమం దగ్గర అలా చేయకూడదు. పండగ రోజుల్లో లక్షలాది మంది గాణగాపూర్ వచ్చి నదీ స్నానం చేసి, సంగమ స్నానం చేసి తర్వాత దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటారు. అక్కడ శానిటేషన్ సరిగ్గా లేకపోతే మనం ఒకటి అనుకుంటే అది ఇంకోటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ 24 గంటలు శానిటేషన్ అనేది నిర్వహించాలి. షిఫ్ట్ల వారీగా ప్రభుత్వం లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పి వాటి పరిశుభ్రతమైన దృష్టి సారించాలి. నది ప్రవహించే మొత్తం అంతా కూడా సిమెంట్ గట్లతో ఘాట్లు అనేది కట్టాలి. శని ఆదివారంలో గాణగాపూర్కు వేలలో భక్తులు వస్తారు. అలాగే పండగ రోజులు లక్షలాది మంది వస్తారు. సెక్యూరిటీ సిబ్బంది నిర్వహించి అక్కడ పెట్టి భక్తులు సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ వాళ్ళు శుచి శుభ్రత మీద దృష్టి సారించాలి. డ్రోన్ వ్యవస్థ ద్వారా
నిరంతరం పోలీసు నిఘా అనేది అక్కడ ఏర్పాటు చేయాలి, పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టాలి. ఇలా చేస్తే ఆ ఏరియా అంతా కూడా బ్లీచింగ్ జల్లుతూ శానిటేషన్ బాగా చేస్తే అక్కడికి వచ్చే భక్తులు 3 కాదు 30 మునుగులు మునుగుతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడి నుంచి నా వీడియోలన్నీ కూడా ముదినూరు రాధా పేరు మీద యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తున్నాయి. దయచేసి నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోతే ఈరోజు మన మానవ ధర్మాల్లో 4 మంచి మాటలు కార్యక్రమంలో కార్తీక మాసం పగలు శంకర స్వరూపం, రాత్రి నారాయణ స్వరూపం కనుక వివాహాలు చేయరాదు. తన ఇంట్లో ఎవరైనా మరణిస్తే యజమాని స్వయంగా వెళ్ళి పిలవకూడదు, ఇతరులతో ఎవరితోనే కబురు పంపించాలి. విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, బ్రాహ్మణుడు భోజన ప్రియుడు. ద్వారానికి పైకెమ్మి లక్ష్మీప్రదం, లక్ష్మీ స్వరూపం కాబట్టి అక్కడ మనం మామిడి తోరణాలు కడతాం. కింద కమ్మి మండిగం, అది శుభప్రదం కాబట్టి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెడతాం. పూజా మందిరంలో తేలు కనిపిస్తే ఆ ఇంటిలో ఐశ్వర్యం ఉంటుంది. జయ గురుదేవ దత్త. నమస్కారం.